IMSS స్కూల్ బసంత్ నగర్ స్కూల్ టాపర్ని నేను. ఇంటర్మీడియట్ APRJC నిమ్మకూరు కృష్ణా జిల్లా టాపర్ని నేను. ఉస్మానియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్ నేను. పైసలు ఆపినాయా? ఆపినాయా? అక్కడ నుంచి ఏపీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్, ఏపీ స్టడీ సర్కిల్ ఫ్రీ కోచింగ్. అంబేద్కర్ భవనం, లోవర్ ట్యాంక్ బండ్లో అంబేద్కర్ భవనం ఉంటుంది, ఇప్పుడు కూడా ఉన్నది, ఎప్పుడైనా పోతే మీరు చూడండి. అక్కడ ఫ్రీ IASకి కోచింగ్ ఇస్తారు, తిండి కూడా పెడతారు. అక్కడికి పోయి ఆడ చదువుకున్నా. ఒక సంవత్సరంలో 7 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. 7 ఇవాళ మంచి న్యూస్ చదివినా నేను, అద్భుతమైనటువంటి న్యూస్. పొద్దున ఒక అమ్మాయికి 19 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. అమ్మాయి ఒక అమ్మాయికి 19 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. 19 ఎట్లా వచ్చినాయి? పైసలు కట్టిందా? పైసలు తీసుకొని నాకు ఉద్యోగం ఇచ్చిందా? అట్లా నాకు ఒక సంవత్సరంలో 7 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. 7. నెక్స్ట్ ఇయర్ IASకి సెలెక్ట్ అయినా. దేశంలో 55 మంది సెలెక్ట్ అయితే దాంట్లో నా పేరు ఉంటుంది. నేను విషయం ఎన్నోసార్లు చెప్తా. రామగుండం నుంచి హైదరాబాద్ పోవాలంటే ప్యాసింజర్లు కూర్చొని పోవడానికి ఒకప్పుడు ఆ పైసలు ఉండేవి కావు. అందుకని ఇంటికి అసలు బసంత్ నగరే పోయేటోని కాదు, హైదరాబాద్లోనే ఉండేటోని. మళ్ళీ బసంత్ నగర్ పోతే మళ్ళీ ఇంజనీరింగ్ ట్రైన్ ఇక తీసుకోవాలి కదా, పోయటమే కాదు. పుస్తకాలు కొనాల్సిన అవసరం లేదు. కాలేజీ లైబ్రరీలు ఉంటాయి మనకి. ఎవరి కోసం లైబ్రరీలు? మన కోసమే, మనలందరి కోసమే. ఆ రోజు ఆదివారమా శనివారమా గవర్నమెంట్ హాలిడేనా కాదా పోయి లైబ్రరీలో కూర్చుంటే లైబ్రరీ మనం లైబ్రరీకి పోతే పాప ఆయన లైబ్రరీ కూడా రావాలి కదా, ఆయన కూడా రావాలి కదా, ఓపెన్ చేయాలి కదా రోజు. ఆయన పనే కదా, రోజు ఓపెన్ చేయాలి లైబ్రరీ. కోటి గవర్నమెంట్ లైబ్రరీ నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో ఉన్న లైబ్రరీలు అన్నీ తిరిగినా. మా కాలేజీ లైబ్రరీ అనేది యాస్టకు వచ్చింది. సార్ ఇంకా చాలు సార్, నీకేం పుస్తకాలు కావాలి తీసుకోపో, నువ్వు కానీ నువ్వు సెలవు రోజు మాత్రం రాకు, నువ్వు వస్తే నేను రావాల్సి వస్తాను అన్నట్టు. నేను పుస్తకాలు ఇచ్చిన, తీసుకోపో, నువ్వు ఇంటికి తీసుకోపో, పోయి చదువుతాను, ఈ రూమ్ తీసుకెళ్ళి చదువుతున్నాను.